హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మొక్కని అందరూ చూసే ఉంటారు. డాక్టర్లకే మతిపోయే ఔషధ గుణాలున్న ఈ మొక్క పేరు బిల్లగన్నేరు. సంస్కృతంలో దీన్ని సదాపుష్ప అని అంటారు. ఇది క్యాథరాంథస్ రోసమ్ అని చెప్పి కుటుంబానికి చెందిన లాటిన్ భాషలో ఈ బిల్లగన్నేరును ఇలా చెప్పుకుంటూ ఎన్నో పేర్లతో పిలువబడే ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలు, ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. వాటి ఉపయోగాలు చూసినట్లయితే క్యాన్సర్ వ్యాధికి దివ్యౌషధంలా పనిచేస్తుంది ఈ బిల్లగన్నేరు. ఇది 1 మీటర్ ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఆకులు కనుపుకు 2 చొప్పున కోలగా వస్తాయి. తెలుపు లేదా ఎరుపు రంగుల పువ్వులు పూస్తూ ఉంటాయి. దీని వేళ్లకు, ఆకులకు ఔషధ గుణాలు మంచి గిరాకీ ఉంది. దీనిలో 3 రకాలుగా ఉన్నాయి. తెల్ల రంగు పూలు బిల్లగన్నేరు, గులాబీ రంగు పూల బిల్లగన్నేరు, బయట తెల్లగా మధ్యలో గులాబీ రంగు పూలు బిల్లగన్నేరు. ఇలా 3 రకాల బిల్లగన్నేరును మనం చూస్తూ ఉంటాము. ఎన్ని రకాలైతే ఏమిటి, ఒకే ఔషధ గుణాలున్న ఈ బిల్లగన్నేరు పురుగుల చీడ, శిలీంధ్రాల చీడ ఉండదు. ఎవరైతే ఈ బిల్లగన్నేరు ఇంట్లో పెరుగుతూ ఉంటుందో వాళ్ళ ఇంట్లో క్రిమికీటకాలకు చాలా దూరంగా ఉంటుంది. అయితే అరుదుగా సూక్ష్మపత్ర వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆ చిన్న ఆకు ఉన్న బిల్లగన్నేరు ఔషధంగా ఉపయోగించకూడదు. సో చూసుకొని ఆకులు ఫ్రెష్గా అలా ఉన్నట్లయితే మాత్రమే మనం ఔషధానికి వాడుకోవాలి. బిల్లగన్నేరు మొక్కల మధ్య నుంచి ఒక మొక్కని వేళ్లతో సహా పెకలించి కాల్చివేయాలి. అప్పుడు మిగతా మొక్కలకి ఆ వ్యాధి సంక్రమించకుండా 20 గ్రాముల బినెబ్ని 12 లీటర్ల నీళ్ళలో కలిపి మిగతా మొక్కల మీద పిచికారీ చేయాలి. ఇలా శుభ్రం చేయబట్ట శ్రేష్టమైన బిల్లగన్నేరును మాత్రమే వైద్యానికి ఉపయోగించాలని మన నిపుణులు, వైద్యులు చెప్తున్నారు. బిల్లగన్నేరు ఆకు వేళ్లలో క్యాన్సర్ నిరోధించే గొప్ప గుణం ఉంది. దీనిలో గల విన్క్రిస్టిన్ అనే ఆల్కలాయిడ్స్ క్యాన్సర్ను నిరోధించగలవు. ప్రస్తుతం ఈ ఔషధాలు ఆధునిక క్యాన్సర్ స్పెషలిస్టులు క్యాన్సర్ రోగులకు వాడుతున్నారు. క్యాన్సర్ నివారణకి ఈ ఆకుపొడి 2 నుంచి 3 గ్రాముల తేనెలో రోజుకు 2 సార్లు సేవించినట్లయితే క్యాన్సరస్ సెల్స్ డెత్ అయ్యి క్యాన్సర్ నిరోధానికి ఉపయోగపడుతుంది. ఈ బిల్లగన్నేరును ఔషధంగా ఉపయోగించడానికి దాని కొమ్మలు, ఆకులు, విత్తనాల కోసం, కాయల కోసం కోసి బాగా ఎండబెట్టుకోవాలి. వీటిని ఎండబెట్టే ముందు నీళ్ళలో శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. అలాగే బిల్లగన్నేరు వేళ్లను కూడా తీసి నీటిలో శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకున్న బిల్లగన్నేరు మాత్రమే ఔషధంగా ఉపయోగించాలి. సో ఫ్రెండ్స్, ఇది సేద్యపు వంటగా, ఫలసాయంగా, వ్యాపారంగా కూడా బహుళంగా ఉపయోగిస్తున్నారు. ఔషధానికి ఉపయోగించడానికి ఎండబెట్టిన ఆకులు, కొమ్మలు, ఎండబెట్టిన కాయల్లోంచి తీసిన గింజలు మాత్రమే వాడుకోవాలి. వీటిని చూర్ణంగా చేసి వైద్యుల పర్యవేక్షణలో క్యాన్సర్ తదితర రోగుల మోతాదు ప్రకారం ఉపయోగించాలి. అలాగే చికిత్స సమయంలో పథ్యం పాటించాలి ఖచ్చితంగా. ఇటీవల కాలంలో బిల్లగన్నేరును బ్లడ్ షుగర్ వ్యాధికి కూడా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు 4 నుంచి 6 బిల్లగన్నేరు పచ్చని ఆకులను పరగడుపున నమిలి మింగినట్లయితే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మన ఆకులను అందులో సమపాలలో 2 బిల్లగన్నేరు ఆకులను, వేప ఆకులను, అలాగే అందులో పసుపును యాడ్ చేసి బాగా నూరి మొటిమలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూసినట్లయితే మనకి ఈ మొటిమలు క్రమేపీ మచ్చలతో సహా పోయి స్కిన్ అనేది గ్లోగా తయారవడానికి కూడా ఈ బిల్లగన్నేరు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇన్ని ఉపయోగాలున్న, ఇన్ని ఔషధాలు ఉన్న ఈ చెట్టును చూస్తే వదులుతారా? ఖచ్చితంగా ఆ ఔషధ గుణాలు మీరు కూడా తెలుసుకుని, మీరు కూడా వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకొని ఖచ్చితంగా మీరు కూడా పాటించాలని చెప్పి నేను చెప్పిన ఈ నియమాలను పాటిస్తూ ఉపయోగించినట్లయితే
ఇది గొప్ప ఔషధంలాగా మన ఇంట్లోనే ఉండే గొప్ప ఔషధంలాగా పనిచేస్తుంది. ఈ వీడియో నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.